కంపెనీస్. అరే ఏమైందో సడన్గా అర్థం కావట్లేదండి, మా సేల్స్ పడిపోయిందని చెప్తారు. సేల్స్ పడిపోయిందని చెప్పి అర్థం చేసుకో లోపల కంపెనీ మూత కూడా పడిపోతాయి. కారణం ఏంటి అంటే ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రోల్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చాలామంది చేయరండి. అందరూ అన్నీ చేస్తారు. అందరూ అన్నీ చేస్తే ఏమవుతుందండి? ఎప్పుడు కూడా బిజినెస్ సక్సెస్ కాదు. ఐడెంటిఫై చేసుకోగలగాలి. చాలామంది అంటుంటారు, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అంటారు, సార్ మేము ఉన్నదే కొంతమంది అండి, మాలో మేము సేల్స్ మార్కెటింగ్ని డివైడ్ ఎట్లా చేసుకుంటాం సార్ అంటారు. కాదండి, డివైడ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ని రోల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కోకాపేటలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందండి. వాళ్ళు అక్కడ ఒక వెంచర్ ఐడెంటిఫై చేసుకున్నారు. అక్కడ ఏం చేయాలి, మార్కెటింగ్ వాళ్ళు ఏం చేయాలి, సేల్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది నేను చెప్తుంటే. మార్కెటింగ్ వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫైయింగ్ ది టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని మన వెంచర్లో ఉన్న గొప్పతనం ఏంటో ఐడెంటిఫై చేసుకొని లీడ్స్ జనరేట్ చేస్తారు. ఎట్లా చేస్తారు లీడ్స్ జనరేట్ అంటే? అడ్రస్ చేయాలి. టీవీ యాడ్సా, లేకపోతే హోర్డింగ్స్ పెట్టాలా, పెడితే దాని లోపల ఏం పెట్టాలి, నేను ప్రమోషనల్ యాక్టివిటీలు ఏం పెట్టాలి, నా పంచ్ లైన్ ఏంటి, నా ట్యాగ్ లైన్ ఏంటి, రైట్? ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యమైపోయినాయండి. నా ట్యాగ్ లైన్ అన్నది, పంచ్ లైన్ అన్నది ఒక్క వర్డ్తో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోగలగాలి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్, కస్టమర్ మన వరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కస్టమర్ని ఎట్లా కన్వర్ట్ చేసి తన నుంచి మనము ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ బిజినెస్, యు ఆర్ కన్వర్టింగ్ ఇట్, అంటే దాన్ని కన్వర్ట్ చేస్తూ బుకింగ్స్ చేయడమే. సేల్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కస్టమర్కి కాల్స్ చేయగలగాలి. కరెక్ట్ అన్నారు. ఆ తర్వాత ఏం చేయాలంటే సేల్స్ వాళ్ళు నెగోషియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. నెగోషియేషన్ అంటే ఏంటి? వాళ్ళు ఒక కస్టమర్ ఒక ప్రైజ్ అంటారు, మనకు ఒక ప్రైజింగ్ ఉంటుంది, మార్కెట్లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఈ అన్నింటినీ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి కస్టమర్కి కన్విన్స్ చేయగలగాలి. 1-to-1 అవుతుంది అప్పుడప్పుడు. మనకి కస్టమర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడినప్పుడు కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తుంటాం. అల్టిమేట్గా ఏం చేస్తామండి అంటే మనము బుకింగ్ చేస్తాం.